అయితే ములుగు జిల్లా ఏటూరు నాగారం పిఎస్ లో బైరి నరేష్ పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని ఢీకొని గాయపరిచిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళుతుండగా బైరి నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది నరేష్ వాహనం. సకాలంలో ఎయిర్ బలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం అనంతరం కారును అక్కడే వదిలేసి బస్సులో మణుగూరు వైపు పరారయ్యాడు బైరి నరేష్. నరేష్తో పాటు అతని భార్య, కొడుకు, డ్రైవర్ కూడా పరారైనట్టుగా తెలుస్తోంది. బైరి నరేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్ కార్తీక్. నిన్న ములుగు జిల్లా యట్నారం కేంద్రంలో అయ్యప్ప స్వాములు వర్సెస్ బైరి నరేష్ మధ్య జరిగిన గొడవ సందర్భంలో ఫిర్యాదు మేరకు ఎవరైతే గాయపడిన నరసింహారావు ఫిర్యాదు మేరకు బైరి నరేష్ పై కేసు నమోదు చేశామని చెప్పి యట్నారం పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయం సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నామని, ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అతను మన సాక్షి టీవీకి ఒక వీడియో కూడా బైరి నరేష్ పంపించారు. కేవలం నేను అక్కడ ఏటునారం ప్రాంతంలో ఏదైతే మూఢనమ్మకాలు, మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఒక అవగాహన సదస్సు మాత్రమే పెట్టడానికి వెళ్ళాను, కావాలనే అయ్యప్ప స్వాములు తనపై దాడి చేశారు. దాడి చేస్తే ఈ ఘటనలో నేను పారిపోతున్నా కూడా తన వెంబటి కార్లలో, వాహనాల్లో అయ్యప్ప స్వాములు వెంబడబడడం వల్ల నాకు ఒక ప్రమాదం కూడా తప్పింది. నా కుటుంబంతో పాటు భార్య, కొడుకు, డ్రైవర్ కూడా ఆ ప్రమాదం తప్పించుకున్నాం అని చెప్తున్నాడు. మొత్తానికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్లే తన కుటుంబం బతికిందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ చేసి ఏదైతే అయ్యప్ప స్వాములు తనను ఇబ్బంది పెట్టారో వారి మీద కేసు నమోదు చేయాలని ఒక వీడియో కూడా కొద్దిసేపటి క్రితమే బైరి నరేష్ వీడియో. అయితే ఇది మాత్రం అయ్యప్ప భక్తులు మాత్రం ఒకటి చెప్తున్నారు, గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో కూడా అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ అయ్యప్ప స్వాముల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా చాలా పవిత్రంగా భావించు 41 రోజులు మాలాధారణ వేస్తున్న మమ్మలను అపవిత్రంగా మాట్లాడుతూ చాలా అవహేళనగా మాట్లాడుతున్న నేపథ్యంలోనే మేము నిలదీసే ప్రయత్నం చేశాం. అతను బైరి నరేష్ ను మీరు ఇటువంటి ప్రసంగాలు చేయకండి, కేవలం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మాత్రమే సూచించాం. కానీ అతను అతివేగంతో దురుసుగా మాట్లాడుతూ అదేవిధంగా కారును అతివేగంగా నడపడం వల్ల ఒక అయ్యప్ప స్వామికి కాలు విరిగిపోయింది. అతన్ని అదేవిధంగా మరొక ముగ్గురు కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చెప్తాను. ఏదేముంది కూడా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ, ఇది ఒక సెన్సిటివ్ విషయం లాగా మారిపోయింది. ఎందుకంటే బైరి నరేష్ కూడా గతంలో అనేక సార్లు బీజేపీ కార్యకర్తలు కూడా అతని మీద దాడి చేసినప్పుడు కూడా అతను ఇటువంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం, అదైతే దేవుళ్లపై ఒక కామెంట్ చేయడం అనేది మాత్రం అయ్యప్ప భక్తులు తట్టుకోలేకపోతే. ఏది ఏమైనప్పుడు కూడా 2 వర్షన్స్ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆడియో కూడా కేవలం నేను మూఢనమ్మకాలు దాని మీద మాత్రమే మాట్లాడడానికి వెళ్ళాను, కానీ నా మీద అనవసరంగా దాడి చేశారని చెప్తున్నారు. ఈ 2 విషయాల్లో పోలీసులు ఉన్నత స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఇతను కూడా ఫిర్యాదు చేస్తారని చెప్తున్నారు. కానీ ఏమవుతుందంటే అయ్యప్ప స్వామి మాత్రం ఫిర్యాదు చేసిన కేసు మాత్రం నమోదు చేశారు. కార్తీక్, రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.